ఈరోజు మనం ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా యాడ్వర్బ్ గురించి చెప్పుకుందామండి. యాడ్వర్బ్ అంటే క్రియ విశేషణము. ఇక్కడ క్రియ విశేషణము అనే దాంట్లోనే మనకి ఉందండి. క్రియ అంటే పని, ఆ పని యొక్క స్పెషల్ అంటే ఆ పనిలో కొన్న స్పెషల్ వర్డ్ని మనం ఎలా చెప్తాము అనేది యాడ్వర్బ్. పని యొక్క సిచ్యువేషన్ ఆ విశేషణము అంటే అది స్పెషల్గా అంటే ఏం చేస్తుంది అనేది ఈ యాడ్వర్బ్ ద్వారా మనం యూజ్ చేసే పదమే విశేషణము. పని చేస్తుందండి, ఆ పనికి ఒక సెంటెన్స్ అనేది మనం ఫామ్ చేస్తాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేస్తుంది అని మనం అన్నప్పుడు ఆ మొత్తం వర్క్లో ఇలా చేస్తుంది అని చెప్పే స్పెషల్ వర్డ్ ఉంటుంది కదా, అదే పని యొక్క విశేషణం అంటే యాడ్వర్బ్. పని యొక్క స్థితిగతులను తెలిపే పదాలను యాడ్వర్బ్ అంటారు. స్థితిగతులు, పని యొక్క స్థితిగతులను తెలిపే పదములను యాడ్వర్బ్ అంటారు. రాము డ్రింక్స్ హాట్ డ్రింక్స్ స్లోలీ అన్నాము. ఇక్కడ రాము వేడి పానీయాలను అంటే వేడి డ్రింక్స్ని ఎలా తాగుతాడు అనేది స్లోలీ అనే యాడ్వర్బ్ చెబుతుంది మనకి. ఈ సెంటెన్స్ మొత్తంలో యాడ్వర్బ్ ఏంటి అంటే స్లోలీ. ఇప్పుడు డ్రింక్ తాగుతున్నాడు, ఓకే, డ్రింక్స్ అంటే డ్రింక్స్, రాము అనేది డ్రింక్స్ తాగుతున్నాడు. ఆ డ్రింక్స్ ఎలాంటి డ్రింక్స్ తాగుతున్నాడు అంటే హాట్ డ్రింక్స్ తాగుతున్నాడు. అంటే హాట్ డ్రింక్స్ ఎలా తాగుతున్నాడు, స్లోగా తాగుతున్నాడు. స్లోలీ అనే పదము మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. స్లోలీ అనే పదము యాడ్వర్బ్. ఎందుకు యాడ్వర్బ్ అయింది చెప్పాం మనము. పని యొక్క స్థితిగతులు, ఇక్కడ మొత్తం పనిని చూద్దాము. ఆ పని మొత్తంలోనూ అంటే మొత్తం ఈ పనిలో ఒక పని యొక్క స్థితిగతి అనేది దేనివల్ల తెలుస్తుంది మనకి. తన డ్రింక్ తాగుతున్నాడు అనేది పని, రాము డ్రింక్ తాగుతున్నాడు అనేది పని. ఎలా తాగుతున్నాడు అంటే అప్పుడే కదా మనకు తెలుస్తుంది సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా తాగుతున్నాడు అనేది. స్పెషల్గా ఏముంది ఇక్కడ, విశేషంగా ఏముంది, స్లోగా తాగుతున్నాడు అనేది విశేషంగా ఉంది. అంటే ఇప్పుడు అంటాం కదా మనం, ఇంత స్లోగా తాగుతున్నాడు లేదా ఇంత స్పీడ్గా తాగుతున్నాడు అని ఒక స్పెషల్ వర్డ్, అదే విశేషణము. పని యొక్క విశేషణము అంటే పని యొక్క స్థితిని తెలుపుతుంది. స్లోగా తాగుతున్నాడు లేదా స్పీడ్గా తాగుతున్నాడు అనేదాన్ని చెప్తుంది. అండ్ సెకండ్ ఇంకొకటి చూద్దాము. మానస స్పీక్స్ క్లియర్లీ. ఇక్కడ మానస ఎలా మాట్లాడుతుందో క్లియర్లీ అనే మాట ద్వారా మనకు తెలుస్తుంది. స్పీక్ అంటే ఏంటి, మాట్లాడడం. ఎలా మాట్లాడుతుంది, క్లియర్లీ మాట్లాడుతుంది. ఈ స్పీక్ అనే వెర్బ్ని క్లియర్లీ అనే వర్డ్ మోడిఫై చేస్తుంది. యాడ్వర్బ్గా క్లియర్లీ అనేది వస్తుంది. మానస స్పీక్స్ క్లియర్లీ. మానస స్పీక్స్ అన్నాము అంటే మానస మాట్లాడుతుంది అంతవరకే. ఎలా మాట్లాడుతుంది అంటే ఈ మొత్తం దాంట్లో మానస మాట్లాడేది ఈ రకంగా మాట్లాడుతుంది. స్లోగా మాట్లాడుతుంది, స్పీడ్గా మాట్లాడుతుంది లేదా క్లియర్గా మాట్లాడుతుంది. అసలు ఎలా మాట్లాడుతుంది అనేది మనకి క్లియర్లీ అనే దాని ద్వారా తెలుస్తుంది. సో క్లియర్లీ అనే పదము క్రియా విశేషణము, యాడ్వర్బ్ అవుతుంది. కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. అసలు యాడ్వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి. వేర్, వెన్, హౌ మెనీ టైప్స్. యాడ్వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 4 టైప్స్గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్. ప్లేస్ గురించి అంటే ఎక్కడ అన్న ప్రశ్నకు సమాధానం వేర్. ఫస్ట్ వన్ మనం చెప్పింది ఏంటి, వేర్ అంటే ఏమని అంటాం, వేర్ అంటే ఎక్కడ అనే కదా. సో ఎక్కడ అనే దాని గురించి వచ్చేది ప్లేస్. అంటే ఇప్పుడు ఏదైనా అంటే బుక్ ఎక్కడుంది అనాలన్నా లేకపోతే ఒక చోటుకి మనం వెళ్ళాలి అంటే ఎక్కడికి అనేదైనా ఎక్కడ అనే దానికి సంబంధించి సమాధానాలు మొత్తం యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ అనే దాంట్లో ఎక్కడ అనే దానికి సంబంధించిన మొత్తం వస్తాయి. అబౌవ్, బిలో,
హెన్స్, హియర్, ఇన్సైడ్, ఫర్, నియర్, అలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. అండ్ సెకండ్ వన్ ఏంటి, వెన్. వెన్ అంటే ఎప్పుడు. యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్స్ అంటే ఎప్పుడు జరిగింది, ఏదన్నా ఒక సిచ్యువేషన్ ఏదన్నా ఒకటి జరిగింది అన్నాం అనుకోండి, ఎప్పుడు జరిగింది అంటాము. ఎప్పుడు జరిగింది, ముందు జరిగింది, లేకపోతే వెనక జరిగింది, లేదా ప్రజెంట్ జరుగుతుంది, ఎగో, దెన్, నౌ, సిన్స్, బిఫోర్, ఆల్రెడీ జరిగిపోయింది అనుకోండి ఏమంటాం, ఆల్రెడీ జరిగిపోయింది అంటాము. లేదు ప్రజెంట్ జరుగుతుంది అనుకోండి, నౌ జరుగుతుంది అని అంటాము. అలా జరిగిపోయింది, లేకపోతే ఎప్పుడు జరిగింది, ఆ టైంని అంటే త్వరగా జరిగిందా లేకపోతే లేట్గా జరిగిందా అనేది, ఇమీడియట్లీ, ఇప్పటికిప్పుడు జరుగుతుందా, ఇలా టైంని తెలియజేసే మొత్తము ఏం జరుగుతుందంటే యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్స్. మొత్తం మనకి యాడ్వర్బ్ అనే దాంట్లోకి వెళ్ళి ఉన్న టైప్స్లో ప్లేస్కి సంబంధించి వేర్, ఎక్కడ అనేది ఒకటి. అండ్ సెకండ్ వన్ ఎప్పుడు అంటే ముందు జరిగిందా, వెనక జరిగిందా, లేకపోతే ఇప్పుడు జరుగుతుందా, లేకపోతే అర్జెంటుగా జరగాల, లేకపోతే ఎస్టర్డే జరిగింది, లేకపోతే అలా ఏ టైంలో జరిగింది అనే దాని గురించి తెలిపేదే టైంకి సంబంధించిన యాడ్వర్బ్. అండ్ థర్డ్ వన్ హౌ. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్. ఎలా అనే క్వశ్చన్ని ఇస్తాయి. హౌ అంటే ఎలా అనే దానికి సంబంధించిన వాటిని యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్ అంటారు. ఎలా జరిగింది, స్లోగా జరిగిందా, లేకపోతే హ్యాపీగా జరిగింది అనుకోండి, హ్యాపీలీ, లేదు సాడ్గా జరిగింది అనుకోండి, సాడ్లీ. కానీ మీకు ఇంతకుముందే నేను చెప్పాను, ఏదైనా జరగనివ్వండి, మనకు బండ గుర్తు ఎల్వై వచ్చింది అంటే అది పక్కా యాడ్వర్బ్. ఎక్కడో రేర్ సిచ్యువేషన్స్లోనే అది వేరే ఇంకేదన్నా అవుతుంది, కానీ మ్యాక్సిమం యాడ్వర్బే అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ హౌ మెనీ టైమ్స్. హౌ మెనీ టైమ్స్ అంటే నెంబర్స్. అంటే ఎలా చెప్పాలి, ఎన్నిసార్లు అనేదాన్ని చెప్తుంది. అంటే ఇప్పుడు వన్స్ లేకపోతే ట్వైస్, ఫస్ట్లీ, సెకండ్లీ, అలా నెంబర్స్ని మెన్షన్ చేసేదాన్ని ఎన్ని అనేది. హౌ మెనీ టైమ్స్ అంటే ఇప్పుడు మనం ఒక్కసారే చేయాలనుకోండి, ఓన్లీ 1 టైం అంటాము. లేదు ఒక 10 టైమ్స్ చేయాలనుకోండి 10 టైమ్స్, ఒక 2 టైమ్స్ చేయాలనుకోండి 2 టైమ్స్ అని అంటాము. అండ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, అలాగా నెంబర్స్ని లేకపోతే ఎన్నిసార్లు ఎలా చేయాలి అనే దాన్ని చెప్పేదాన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ నెంబర్స్ అని అంటారు. ఫస్ట్ వన్ ప్లేసెస్, ఎక్కడ అనేది. అండ్ టైమ్స్ నెక్స్ట్ వన్. అండ్ మేనర్ అంటే ఎలా, ఎప్పుడు, ఎలా అనేది ఇందులో. అండ్ నెక్స్ట్ వన్ ఎన్ని అనేది ఫోర్త్ వన్. ఇది చాలా ఈజీ యాడ్వర్బ్ అనేది. ఇవంతా మనకి చదవాలి అన్నా లేకపోతే ఇదంతా మనకు తెలియదు అనుకున్నా చాలా ఈజీగా ఇక్కడ ఇచ్చిన పదాన్ని చూసుకోండి. క్రియ అంటే పని యొక్క, వెర్బ్ యొక్క విశేషణము, వెర్బ్ యొక్క స్పెషల్ థింగ్. విశేషము అంటే స్పెషలే కదా విశేషము. ఇక్కడ క్రియ ఏంటి, డ్రింక్ తాగడము అనేది ఒక క్రియ. ఆ క్రియలో స్పెషల్గా ఏముంది, ఎలా తాగుతున్నాడు, స్లోగా తాగుతున్నాడు, మానస మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, క్లియర్గా మాట్లాడుతుంది. ఇలా ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తే ఆ సెంటెన్స్లో వెర్బ్ యొక్క, ఇప్పుడు మానస స్పీక్స్ క్లియర్లీ అన్నాము, మానస మాట్లాడుతుంది అనేది వెర్బ్. అంటే స్పీక్ అనేది వెర్బ్, మానస మాట్లాడుతుంది పనే కదా మాట్లాడడం అనేది, సో అది వెర్బ్. ఈ వెర్బ్ ఎలా మాట్లాడుతుంది, స్లోగా మాట్లాడుతుందా, లేకపోతే బాగా గట్టిగా మాట్లాడుతుందా, లేకపోతే స్పీడ్గా మాట్లాడుతుందా, లేకపోతే క్లియర్గా మాట్లాడుతుందా, ఇవన్నీ
ఎలా మాట్లాడుతుంది, ఓన్లీ మాట్లాడడం వరకు అనేది వెర్బ్కి సంబంధించింది. వెర్బ్ మాట్లాడడం అనేది వెర్బ్. ఎలా మాట్లాడుతుంది అనేది యాడ్ వెర్బ్, అంటే క్రియ యొక్క విశేషణము. ముందు మనకి ఈ మీనింగ్ తెలిసి దీన్ని కొంచెం మనం అర్థం చేసుకుంటే వీటికి మనం ఆన్సర్ చేయొచ్చు. చాలా ఈజీ అండి. మార్క్స్ అసలు ఏమీ పోవు. మనం ఒక్క బిట్టుకు కూడా ఆన్సర్ చేయమేమో టెన్షన్ లేకుండా చక్కగా మంచిగా అన్ని ప్రాక్టీస్ అయితే ప్రతి బిట్టు కూడా మనం మంచిగా పెట్టగలుగుతాము. కాకపోతే మనం ఒకటే చేయాలి, బాగా చదవాలి అంతే.